ఇప్పటికే చాలా ఆలస్యం చేశావు. కొమ్రే 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 ఏమైందిరా నీకు అసలు? నువ్వేం చేస్తున్నావు నీకేమైనా అర్థమవుతుందా? ఊర్లో చేతబడులు చేసిరేంది, ఈడకొచ్చి పిచ్చగొళ్ళు పూజలేంది? నీ శాతలు చూస్తున్నా మస్తు భయమవుతుందిరా. ఊళ్ళో నువ్వు బతికిన బతికేంది, ఈడకొచ్చి నువ్వు బతుకుతున్న బతికేందిరా నీకే తెలవాలి. అసలు ఏం జరిగింది ఇప్పటికైనా చెప్తావా? గప్పుడే లేచినావా? పోయి ముఖం కడుక్కో, చాయ్ పెడతా. ఏం రాజంగా ఎడగబోతున్నావు? ఏం లేదన్నా, మా మార్కెట్కి పోతున్నా, బలిచేడది కొనాలంట. ఏమో కాదు, కూరగాయలు కొనాలి. ఏమరో ఈ మధ్య ఇంట్లో పనులు కూడా చేస్తున్నావా? అది చేస్తున్నాలే, కడగడం తప్ప అని చేస్తున్నా. అది కూడా చేసే రాదురా. నిమ్మలంగా పోయిరండి. రావే బలిజిగా ఇంట్లో ఆటో పెట్టుకుని నాతో సైకిల్ తీయించినావు. నీ అమ్మ నువ్వేమన్నా తక్కువ పైసలు పడతాడు బే. అరే కడ్రా, ఆడు మన కుమిరిగాడే కదా? అవు అన్నే. మరి ఇవన్నీ తొక్కుంటూ పోతుండు కళ్ళు దొబ్బినానికి. స్వామి, రోజు నా కల్లోకి వస్తున్నావు. మంచికో సైడ్కో తెలవదు. నేనేమైనా తప్పు చేస్తుంటే మన్నించి స్వామి. నా కల్లో కనిపించేదో నాకు అర్థమయ్యేది చేయి. పెద్దనాన్న, ఏమిరా చాలా దినాలకు వచ్చినావు, మంచిగున్నావా? అంతా మంచిగానే. ఇంటికాడ లక్ష్మి పిల్లగాడు ఎట్లుండు? అంతా చక్కగున్నారు. పెద్దనాన్న, నీకు విషయం చెప్పాలి. చెప్పరా. నాకేమైందో తెలుస్తలేదు. నెల రోజుకెళ్ళి అంత ఆగమాగం అవుతుంది. మన ఊర్లో మూసేసిన కూడా ఉంది కదా, అది రోజు కల్లోకి వస్తుంది. ఆ కల్లో ఏమేమో కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద పాములు, బంగారు విగ్రహాలు. నాకు సగగా చెప్పని కూడా వస్తలే.
ఆ గుండెని రమ్మని పిలుస్తున్నాడు అనిపిస్తుంది. ఇందాకే గుడితానికి మొక్కనికి పోయినా ఆడ జరిగింది చూస్తే అనిపిస్తుంది ఆ గుడిలో ఏదో ఉంది పెద్దనాన్న. అరే కుమ్రి, కంగారు పడకు. గవన్నీ కలలు మాత్రమే, నిజాలు కావు. గసంటువన్నీ పెద్దగా పట్టించుకోకు. రోజు గా గుడి దిక్కుపోతున్నావు కదా, కల్లోకి వచ్చిందంతే. ఊరికి మంచి ఈత లేదని గా గుడి మూసేసిర్రు. దాన్ని ఇప్పుడు నీ నెత్తినేసుకోకు, అర్థమైందా? సరేగాని లక్ష్మిని పొరగాని ఇంటికి తోలకరా. మస్తు ఆకలి అవుతుంది, అన్నం పెట్టవే. చాలు చాలు. నువ్వు మళ్ళా గుడి కాడికి పోయినావా? నీకెన్నిసార్లు చెప్పినా గా దిక్కుకు పోవద్దని? ఏం కాదులేవే, వస్తుంటే మధ్యలో గుడి కనిపించింది, పోయి దండం పెట్టుకున్నా గంతే. గంతే ఏంది బావా? గా గుడికి శాపం ఉందని నీకు తెలియదా? ఊర్లో ఎవ్వరు పోరు గా దిక్కుకి, నువ్వు ఒక్కనే పోతావు ఎగేసుకుంటా. ఏ చల్, గుడికి శాపమైందే, చెప్పేటోళ్ళు మస్తు చెప్తారు. ఇంకా అవన్నీ ఉట్టి మాటలే. ఒట్టి మాటలు లేవు, గట్టి మాటలు లేవు. నువ్వు మళ్ళీ గదిక్కుకు పోయినా అంటే నా మీద ఒట్టే. సర్లే, మళ్ళా పోన్ తీ. ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. లక్ష్మి, అట్లా పోయేస్తా. గట్లనే. దర్శించండి. ఆ దర్శించి ఏం చేయాలనేది ఏంది అప్పుడే తినేసినావా? అంత ఆగంలో ఏడకపోతున్నావు? పెద్దనా, ఏంది జల్దీ రమ్మన్నావు? అంత మంచినా? రేయ్, మొన్న నువ్వు గా గుడి గురించి మాట్లాడుతుంటే మీ నాయన సావి అదికొచ్చిందిరా. మనం పూజలు నేర్చేటిది, పాణాలు ఇడిచేటిది గా గుడి గురించి. ఏంది పెద్దనాయనా నువ్వు చెప్పేది? విరాట పర్వంలో అజ్ఞాతవాసం చేస్తున్న పాండవుల్ని కలవనికి వచ్చిన శ్రీకృష్ణుడు ఓ రాత్రి జాస్తిపల్లిలో సేదదీరిండని పురాణాలుంది. గది నమ్మిన కేరళ సంస్థానాధిపతి మార్తాండవర్మ వైష్ణవ భక్తుడవటంతో ఈడ విష్ణు మందిరం నిర్మించాలని అనుకుండు. గా గుడి కట్టేటప్పుడు ఎన్నో ఏనుగులు గుర్రాలతో ధనం తెచ్చి గీ గుడి కింద నిధిలా దాచిండని పుకార్లు వినిపించినాయి. కానీ గవి పుకార్లు గావు, నిజాలని మనకు మాత్రమే తెలుసు. గా నిధికి ఎన్నో చుతురు పూజలు చేసి నాగబంధనాలు వేసిర్రు. గా నాగబంధనం విడిపించే ప్రయత్నంలోనే మీ నాయన మా నాయన సచ్చిండ్రు. కానీ వాళ్ళ సావుగా బంధనాన్ని ఇడిపి నీకే మార్గం చూపింది. మీ నాయన సస్తా నిన్న గుడికి దూరంగా పెంచమండు. గందుకే నిన్ను బడికి దగ్గర చేసిన. కానీ నీ చేతులారా నీ చదువు నువ్వే పాడు చేసుకున్నావు. గందుకే నీ బతుకు తెరువు కోసం గా దినం నీకు పూజలు నేర్పినా. గాని నువ్వు అప్పుడొక మాట అన్నావు, యాదుందా? నువ్వేం నేర్పిస్తే అది నేర్చుకుంటా, కానీ నా కష్టం మీద నేను బతుకుతా. గందుకే నేను గుడికి దూరంగా పెంచిన. కానీ గిన్నేళ్ల తర్వాత కూడా గా గుడి నీ కల్లోకి వస్తుందంటే గా గుడి కోసమే నువ్వు పుట్టినావేమరా. గా నిధిని తీసుడు ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన నీతోనే అవుతుంది. నాతోనా? అవు, నీతోనే. కానీ దానికి నువ్వు అర్హత పొందాలి. ఏమన్నా పెద్దనాన్న, నాకేం అర్థమైతలే. గా నాగబంధనం తెంచాలంటే నీ బంధాన్ని తెంచుకోవాలి. నరబలి. నువ్వు ప్రాణంగా ఇష్టపడ్డ వాళ్ళని బలి ఇవ్వాలి. ఆఖరికది నేనైనా సరే. కానీ యాది పెట్టుకోకు, మరి వాళ్ళు కూడా నిన్ను గంతే ఇష్టపడాలి. గా బలి చంద్రగ్రహణం కేతుక నక్షత్రం రోజున ఇడుక్కి అడవి ప్రాంతంలోనే ఇవ్వాలి. ఎందుకంటే గా గుడి కట్టే ముందు మూల పూజ గానే చేసిర్రు. గా నిదేంది నరబలేంద్రా? ఏం వాగుతున్నావురా? అయినా ఓ పానం తీసేంత డబ్బుందాడా? నీ మాటలేంటుంటే పిచ్చి దింగుతుంది నాకు. ఆ నిధి గురించి నీకు పెదనాన్న కాకుండా ఇంకెవరికైనా తెలుసా? అమ్మా లక్ష్మి, రా 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 రా. ఏమ్రా, స్కూల్కి పోతున్నావా? మంచిగా చదువుతున్నావా? చదువుతున్నా తాత.
లక్ష్మి ఏం సంగతి వానలో వచ్చినావు 2 దినాలు ఉండిపోదామని వచ్చిన ఆ. రే పోయి కాలు కడుక్కో గట్లనా నడు బిడ్డ ఆ. ఏంది మామ ఏం వండుకోలే బోళ్ళన్నీ ఖాళీ ఉన్నాయి లేదమ్మా వండనీకే లేస్తున్నా గింతలా నువ్వు వచ్చినావు వస్తున్నా సరే సరే కూసో నేను చేస్తాలే మామా హ్మ్, నిన్ను ముచ్చట అడగాలి నిజం చెప్తావా చెప్పమ్మా బావ వెళ్ళిపోయే ముంగట్ నీ తానుకొచ్చిండు కదా మరి నాకెందుకు చెప్పలే నాకెందుకు చెప్పలే మామా అది వాడు ఇంకా కవితను మరవలేదమ్మా ఏంది ఏం చెప్పినావు బలిమణికి భార్య నా బిడ్డ నాని కొమిరిగాడు చూస్తున్నప్పుడు ఓ దినం గిరాకొచ్చిందా కవితను చూసిండు అందరిలా కవిత అంటే ఆయనకి ఎక్కువ ఇష్టమని అర్థమైంది కవిత కూడా ఆడంటే ఇష్టం ఉందో లేదో తెలుసుకోనికి గామిని కలిసిండు